అందరికీ నమస్కారం. నా పేరు వైజయరావు. నేను ఇండియన్ ఎయిర్లైన్స్లోను ఎయిర్ ఇండియాలోను కలిపి మొత్తం 29 సంవత్సరాలు HS748, బోయింగ్ 737, ఎయిర్బస్ 300, ఎయిర్బస్ 320 ఎయిర్క్రాఫ్ట్ల మీద పనిచేశాను. తర్వాత తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీలో ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రక్టర్ గాను, నోడల్ ఆఫీసర్ గాను కలిపి 9 సంవత్సరాలు పనిచేశాను. జూన్ నెల 12వ తారీఖున అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 కూలిపోయిన విషయం, ఆ దుర్ఘటనలో మొత్తం 260 మంది మరణించిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ముందుగా ఆ యాక్సిడెంట్లో మరణించిన వారందరికీ నా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబీకులకు నా సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ఈ యాక్సిడెంట్ గురించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన AIB అంటే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ చదివిన తర్వాత నాకు వచ్చిన ఆలోచనలు మీతో పంచుకోవాలనిపించి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఆ రిపోర్ట్లో ఇన్వెస్టిగేటర్స్ యాక్సిడెంట్ సైట్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఎయిర్క్రాఫ్ట్ శకలాలు ఎక్కడెక్కడ పడి ఉన్నాయి, కాక్పిట్లో ఫ్లాప్ హ్యాండిల్, ల్యాండింగ్ గేర్ సెలక్షన్ లివర్, ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్, థ్రస్ట్ లివర్స్ ఏ పొజిషన్లో ఉన్నాయి అన్న విషయము, కొద్దిగా EFR డేటా, తర్వాత ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయ్యే ముందు పైలట్స్ మాట్లాడిన 2 మాటలు, పుష్ బ్యాక్ రిక్వెస్ట్ దగ్గర నుంచి క్రాష్ అయ్యే వరకు జరిగిన ఈవెంట్స్ని మెన్షన్ చేశారు. ఎప్పుడు ఏం జరిగింది అన్నది టైంతో సహా రాశారు. ఈ రిపోర్ట్లో టైమింగ్స్ అన్నీ UTC ప్రకారం ఉన్నాయి, అంటే కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం. కానీ నేను IST ప్రకారం చెప్తాను. IST అంటే తెలుసు కదా, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇంకా పైలట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ రిపోర్ట్లో ఇచ్చారు. ప్రిలిమినరీ రిపోర్ట్ వివరాల్లోకి వెళ్లబోయే ముందు EAFR అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రతి ఎయిర్క్రాఫ్ట్లోనూ ఒక డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, ఒక కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంటాయి. వీటిని సింపుల్గా DFDR, CVR అని పిలుస్తారు. వీటిని బ్లాక్ బాక్సెస్ అని కూడా అంటారు. DFDRలో ఎయిర్క్రాఫ్ట్ యాటిట్యూడ్ డేటా, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ డేటా, CVRలో కాక్పిట్లో వినబడిన ప్రతి శబ్దం రికార్డ్ అవుతాయి. తర్వాత ఎన్హాన్స్డ్ ఎయిర్బోర్న్ ఫ్లైట్ రికార్డర్ అనే ఒక కొత్త యూనిట్ వచ్చింది. DFDR, CVR రెండిట్లోనూ రికార్డ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఒక్క యూనిట్లోనే రికార్డ్ అవుతుంది. దీన్నే సింపుల్గా EAFR అని అంటారు. 787లో ఈ లేటెస్ట్ యూనిట్నే ఇన్స్టాల్ చేశారు. ఈ ఫ్లైట్ కూలిపోవడానికి కారణం ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ కట్ ఆఫ్ పొజిషన్కి మారినందువల్ల ఫ్యూయల్ సప్లై ఆగిపోయి ఇంజిన్ షట్ డౌన్ అవడం అని ప్రిలిమినరీ రిపోర్ట్ ద్వారా అర్థమవుతుంది. ఇంకా ఈ రిపోర్ట్లో ఉన్న మిగతా వివరాలు చూద్దాం. ఇన్వెస్టిగేటర్స్ యాక్సిడెంట్ సైట్లో 2 ఇంజిన్ల థ్రస్ట్ లివర్స్ ఐడిల్ పొజిషన్లో ఉన్నట్టుగా రాశారు. కానీ EAFR ప్రకారం ఈ లివర్స్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయ్యే వరకు టేకాఫ్ థ్రస్ట్ పొజిషన్లో ఉన్నట్టుగా రాశారు. వీటిని థ్రాటిల్స్ అని కూడా అంటారు. అలాగే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ 2 రన్ పొజిషన్లో ఉన్నట్టుగా రాశారు. EAFR ప్రకారం ఎయిర్క్రాఫ్ట్ 13 గంటల 38 నిమిషాల 39 సెకండ్లకి ఎయిర్బోర్న్ అయినట్లుగాను, 13 గంటల 38 నిమిషాల 42 సెకండ్లకి 2 స్విచ్చెస్ ఒకదాని తర్వాత ఒకటి 1 సెకండ్ తేడాతో రన్ పొజిషన్ నుండి కట్ ఆఫ్ పొజిషన్కి మారినట్లుగాను తెలుస్తుందని రాశారు. కానీ ఏ స్విచ్ ముందు ఏ స్విచ్ వెనుక అన్నది వివరంగా రాయలేదు. అయినా రిపోర్ట్లో రాసిన దాన్ని బట్టి నెంబర్ 1 ఇంజిన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ ముందుగా కట్ ఆఫ్ పొజిషన్కి వచ్చిన తరువాత 1 సెకండ్కి నెంబర్ 2 ఇంజిన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ కట్ ఆఫ్ పొజిషన్కి మారిందని అనుకోవచ్చు. అంటే ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ అయిన 3 సెకండ్స్కి 1 స్విచ్, 4 సెకండ్స్కి 2వ స్విచ్ కట్ ఆఫ్ పొజిషన్కి వచ్చినందువల్ల ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్బోర్న్ అయిన 3 సెకండ్స్లోనే 1 ఇంజను, 4 సెకండ్స్లో 2వ ఇంజను షట్ డౌన్ అయినవని అర్థమవుతున్నాయి. 13 గంటల 38 నిమిషాల 52 సెకండ్స్కి నెంబర్ 1 ఇంజిన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్, 13 గంటల 38 నిమిషాల 56 సెకండ్లకి నెంబర్ 2 ఇంజిన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ రన్ పొజిషన్లోకి వచ్చినట్లుగా EAFR డేటా ద్వారా తెలుస్తుందని ప్రిలిమినరీ రిపోర్ట్లో రాశారు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే 2 స్విచ్చెస్ రన్ పొజిషన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్కి 1 సెకండ్ తేడాతో మారిపోయినాయి. కానీ ఇంజిన్స్ రీస్టార్ట్ చేసేటప్పుడు మాత్రం కట్ ఆఫ్ పొజిషన్ నుండి రన్ పొజిషన్కి మార్చడానికి
స్విచ్కి మధ్య 4 సెకండ్స్ గ్యాప్ వచ్చింది. అది ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో. స్విచ్చెస్ కట్ ఆఫ్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత తిరిగి రన్ పొజిషన్కి మారటానికి మధ్య 10 సెకండ్ల గ్యాప్ ఉంది. ఆ 10 సెకండ్స్లో జరిగిన 3 విషయాల గురించి కూడా రిపోర్ట్లో రాశారు. అవి ఏమిటంటే, 1 ఏపీయూ గురించి, 2 ర్యాట్ గురించి, 3 ఆ టైంలో పైలట్స్ మధ్య జరిగిన సంభాషణ. అవి ఏమిటో చూద్దాం. 13 గంటల 38 నిమిషాల 54 సెకండ్స్కి ఏపీయూ ఎయిర్ ఇన్లెట్ డోర్ ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఏపీయూ స్టార్ట్ అవ్వడానికి ప్రాసెస్ మొదలైందన్నమాట. ఏపీయూ అంటే యాక్సిలరీ పవర్ యూనిట్. ఇది ఎయిర్ క్రాఫ్ట్ గ్రౌండ్ మీద ఉన్నప్పుడు కానీ ఎయిర్లో ఉన్నప్పుడు కానీ అవసరమైతే ఎయిర్ క్రాఫ్ట్కి అవసరమైన ఎలక్ట్రిక్ పవర్ని, ఎయిర్ కండిషన్కి అవసరమైన గాలిని సప్లై చేస్తుంది. ఇన్వెస్టిగేటర్స్ ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయిన వెంటనే ర్యామ్ ఎయిర్ టర్బైన్ డిప్లాయ్ అయినట్లుగా తెలుస్తుందని రిపోర్ట్లో రాశారు. దీన్ని సింపుల్గా ర్యాట్ అని అంటారు. ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్లో ఉండగా ఏపీయూ ఆఫ్లో ఉన్నప్పుడు ఏ కారణం వల్ల అయినా 2 ఇంజన్లు ఆగిపోయి ఎయిర్ క్రాఫ్ట్కి ఎలక్ట్రిక్ పవర్, హైడ్రాలిక్ పవర్ సప్లై ఆగిపోతే వెంటనే ఆటోమేటిక్గా ఈ ర్యాట్ డిప్లాయ్ అవుతుంది. కొన్ని మోడల్స్ ఎయిర్ క్రాఫ్ట్లో పైలట్ డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. దీనికి ఒక చిన్న ప్రొపెల్లర్ ఉంటుంది. దానికి ఒక చిన్న జనరేటర్ అటాచ్ అయి ఉంటుంది. కొన్నింటిలో హైడ్రాలిక్ పంప్ కూడా అటాచ్ అయి ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్లో ఉన్నందువల్ల ఎదురుగాలికి ప్రొపెల్లర్ తిరిగి దానికి అటాచ్ అయి ఉన్న జనరేటర్ని, హైడ్రాలిక్ పంప్ని ఆపరేట్ చేస్తుంది. అవి ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్గా ల్యాండ్ అవ్వడానికి అవసరమైన మినిమం ఎలక్ట్రిక్ పవర్ని, హైడ్రాలిక్ పవర్ని సప్లై చేస్తాయి. ఏఎఫ్ఆర్ ప్రకారం ఆ 10 సెకండ్స్ గ్యాప్లోనే ఒక పైలట్ ఇంకొక పైలట్ని ఎందుకు కట్ ఆఫ్ చేసావని అడిగినట్లుగా, దానికి సమాధానంగా నేను కట్ ఆఫ్ చేయలేదని రెండో పైలట్ చెప్పినట్టుగా వినపడిందని రిపోర్ట్లో రాశారు. కానీ అడిగిన పైలట్ ఎవరు, సమాధానం చెప్పిన పైలట్ ఎవరు అన్నది మాత్రం మెన్షన్ చేయలేదు. కానీ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ కట్ ఆఫ్ పొజిషన్ నుంచి రన్ పొజిషన్కి మారినట్లుగా ఏఎఫ్ఆర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి పైలట్స్ ఇంజన్స్ని రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించినట్టుగా అర్థమవుతుంది. ఆ ప్రయత్నం చేసిన పైలట్ ఎవరో మాత్రం తెలియదు. 13 గంటల 38 నిమిషాల 52 సెకండ్స్కి నెంబర్ 1 ఇంజన్ స్టార్ట్ అయ్యి ఆర్పిఎం తగ్గడం ఆగిపోయి పెరగడం మొదలైనట్టుగా తెలుస్తుంది. 13 గంటల 38 నిమిషాల 56 సెకండ్స్కి నెంబర్ 2 ఇంజన్ రీలైట్ అయ్యింది, కానీ ఆర్పిఎం తగ్గడం వెంటనే ఆగలేదు. 13 గంటల 39 నిమిషాల 11 సెకండ్స్కి ఏఎఫ్ఆర్ రికార్డింగ్ ఆగిపోయింది. అంటే 13 గంటల 39 నిమిషాల 11 సెకండ్స్కి ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిందని అర్థం అవుతుంది. నెంబర్ 2 ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ రన్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత 15 సెకండ్స్ గడిచినా నెంబర్ 2 ఇంజన్ ఆర్పిఎం పుంజుకోలేదు. ఇంకొంచెం టైం ఉంటే అది కూడా స్టార్ట్ అయ్యేదేమో, కానీ అప్పటికే ఎయిర్ క్రాఫ్ట్ బాగా కిందకి దిగిపోయి ఉండడం వల్ల అడ్డంగా ఉన్న బిల్డింగ్ మీదకి కూలిపోయింది. దాంతో నెంబర్ 1 ఇంజన్లో ఫుల్ థ్రస్ట్ డెవలప్ అయ్యే టైం లేకపోయింది. లేకపోతే సింగిల్ ఇంజన్తో కూడా ఎయిర్ క్రాఫ్ట్ని పులప్ చేసి ఇంత దుర్ఘటన జరగకుండా పైలట్లు కాపాడగలిగి ఉండేవారేమో. ఏఎఫ్ఆర్ ప్రకారం ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ కట్ ఆఫ్ పొజిషన్కి మారి ఫ్యూయల్ సప్లై ఆగిపోయి ఇంజన్లు స్విచ్ ఆఫ్ అయినందువల్ల ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్కి అవసరమైన థ్రస్ట్ ఆగిపోయి ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినట్టుగా అర్థమవుతుంది. ఈ మోడల్ ఎయిర్ క్రాఫ్ట్లో ఫ్యూయల్ సప్లై ఆగిపోవడానికి 4 కారణాల్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు అనిపిస్తోంది. అవి ఏంటంటే, 1 ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ని ఎవరైనా కట్ ఆఫ్ పొజిషన్కి మార్చడం, 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్ స్విచ్ని ఆపరేట్ చేయడం, 3 ఏదైనా సాఫ్ట్వేర్ ప్రాబ్లం రావడం, 4 స్విచ్చెస్ వాటంతటా అవే కట్ ఆఫ్ పొజిషన్కి మారటం. స్విచ్చెస్ కానీ, లివర్స్ కానీ, హ్యాండిల్స్ కానీ ఏవైనా ఎయిర్ క్రాఫ్ట్లోనే కాదు ఏ మిషన్లోనూ వాటంతటా అవే జరిగే అవకాశం ఉండదు. అలా జరిగినట్టు ఎప్పుడూ వినలేదు. కానీ ప్రతిదానికి ఫస్ట్ టైం అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫస్ట్ టైం అనేది ఈ ఫ్లైట్ విషయంలో జరిగిందేమో, ఎవరికి తెలుసు. ముందుగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ స్విచ్చెస్ సంగతి చూద్దాం. కాక్పిట్లో ఇంజన్ ఫైర్ వార్నింగ్ రాగానే పైలట్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ స్విచ్ని ఆపరేట్ చేస్తారు. వెంటనే ఫ్యూయల్ సప్లై వాల్వ్ మూసుకుపోయి ఇంజన్కి ఫ్యూయల్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది. కానీ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ రన్ పొజిషన్లోనే ఉంటాయి. కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆపరేట్ చేసినట్టు కానీ ఇంజిన్లో వార్నింగ్ వచ్చినట్టు కానీ ఏఎఫ్ఆర్లో రికార్డ్ అయినట్టుగా రిపోర్ట్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. అందుకని ఈ విషయం గురించి ఆలోచించనక్కర్లేదు. తర్వాత సాఫ్ట్వేర్ ప్రాబ్లం గురించి చూద్దాం. దీని గురించి డిస్కస్ చేసే ముందు మనం 2 విషయాలు గుర్తు చేసుకోవాలి. ఏమిటంటే 2019లో
ఆల్ నిప్పన్ ఎయిర్వేస్కు చెందిన NH985 ఫ్లైట్లో 2 ఇంజన్లు సడన్గా షట్ డౌన్ అయిపోయాయి. పైలట్స్ ఎటువంటి కమాండ్ ఇవ్వలేదు. ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అయింది. యుఎస్ఏకి చెందిన NTSB అంటే నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు ఇన్వెస్టిగేట్ చేసి ఇంజన్లు షట్ డౌన్ అవడానికి సాఫ్ట్వేర్ ప్రాబ్లమే కారణమని తేల్చినట్టుగాను ఆ గ్లిచ్ని బోయింగ్ కంపెనీ సరిచేసినట్లుగాను తెలుస్తుంది. తర్వాత 2025 సంవత్సరం జనవరిలో యునైటెడ్ ఎయిర్లైన్స్కి చెందిన ఒక ఫ్లైట్ UA613 నైజీరియా నుంచి వాషింగ్టన్కు వస్తుండగా దారిలో దానంతట అదే 185 అడుగులు కిందకి దిగి తిరిగి 200 అడుగులు పైకి వెళ్ళింది. ఇక్కడ కూడా పైలట్స్ కమాండ్స్ ఏమీ ఇవ్వలేదు. కారణాలు తెలియజేసే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇంకా రిలీజ్ కాలేదు. ఫ్లైట్ని పైలట్స్ సేఫ్గా ల్యాండ్ చేశారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ 2 సంఘటనల్లో కూడా ఇన్వాల్వ్ అయింది బోయింగ్ 787 ఎయిర్క్రాఫ్ట్లే. ఈ 2 సంఘటనల గురించి తెలిసిన వాళ్లకు అహ్మదాబాద్లో జరిగిన AI-171 ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఏదైనా కారణమా అని సందేహం రావచ్చు. కానీ ఈ ప్రమాదం విషయంలో అలా భావించడానికి వీల్లేదని అనిపిస్తోంది. ఎందుకనేది వివరంగా చూద్దాం. సాధారణంగా ఇంజిన్లకు సంబంధించి సాఫ్ట్వేర్ ప్రాబ్లము 2 సిస్టమ్స్లో రావడానికి అవకాశం ఉంది. ఒకటి ట్రస్ట్ కంట్రోల్ మాల్ ఫంక్షన్ అకామిడేషన్ సిస్టమ్, దీన్ని సింపుల్గా TCMA అంటారు. ఇది పరిస్థితిని బట్టి ఇంజిన్లలో జనరేట్ అయ్యే ట్రస్ట్ని తగ్గించడం లేదా పెంచడం, అవసరమైతే ఇంజిన్ను షట్ డౌన్ చేయడం చేస్తుంది. అది ఫెడెక్ ద్వారా చేయిస్తుంది. నెంబర్ 2 ఫెడెక్, దీని ఫుల్ ఫామ్ ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్. యాక్చువల్గా స్టార్టింగ్ దగ్గర నుంచి షట్ డౌన్ వరకు ఇంజిన్లను మేనేజ్ చేసేది ఈ ఫెడెక్ సిస్టమే. సపోజ్ రెండిట్లో దేనిలోనన్నా సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చి ఫ్యూయల్ సప్లై వాల్వ్కి సిగ్నల్స్ వెళ్ళి ఆ వాల్వ్స్ మూసుకుపోయినాయి అనుకుందాం. అప్పుడు ఫ్యూయల్ సప్లై ఆగిపోయి ఇంజిన్లు షట్ డౌన్ అయిపోతాయి. కానీ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ మాత్రం రన్ పొజిషన్లోనే ఉంటాయి. ఎందుకంటే ఈ స్విచ్చెస్కి ఏ విధమైన మెకానికల్ కనెక్షన్ వేరే కాంపోనెంట్స్తో ఉండదు, ఒక వైర్లు తప్ప. వైర్లు స్విచ్చెస్ని కదపలేవుగా. ఈ యాక్సిడెంట్ విషయంలో EAFR డేటా ప్రకారం ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ కటాఫ్ పొజిషన్కి వెళ్ళినట్లుగాను, తర్వాత ఇంజన్లు RPMలు తగ్గిపోయినట్లుగాను ప్రిలిమినరీ రిపోర్ట్ని బట్టి తెలుస్తుంది. దీన్ని బట్టి ఈ యాక్సిడెంట్కి సాఫ్ట్వేర్ కారణం కాదని తెలుస్తుంది. ఇప్పుడు ఈ స్విచ్చెస్ని ఎవరైనా ఆపరేట్ చేసే విషయం గురించి చూద్దాం. సాధారణంగా పైలట్స్ ఇంజిన్స్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు లేదా షట్ డౌన్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఈ స్విచ్చెస్ని ముట్టుకుంటారు. అలాగే మెయింటెనెన్స్ ఇంజనీర్స్ ఇంజిన్స్ని టెస్ట్ చేసేటప్పుడు ఈ స్విచ్ని ఆపరేట్ చేస్తారు. అంతేగాని పైలట్స్ ఫ్లయింగ్లో ఉన్నప్పుడు స్విచ్ని ముట్టుకోరు, ఇంజిన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి షట్ డౌన్ చేయాల్సి వస్తే తప్ప. కానీ ఈ యాక్సిడెంట్ విషయంలో ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ అయిన 3 సెకండ్స్లోనే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ రన్ పొజిషన్ నుంచి కటాఫ్ పొజిషన్కి వచ్చినట్లుగా EAFRలో రికార్డ్ అయినట్లు రిపోర్ట్లో రాశారు. వాటిని కెప్టెనే మూవ్ చేసి ఉంటాడని ఇండియాలోనూ విదేశాల్లోనూ ఉన్న కొంతమంది ఎక్స్పర్ట్లు చెబుతున్నట్లుగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుస్తుంది. వాళ్ళు అలా ఎందుకు చెప్పుంటారు? చెప్పడానికి కారణాలు ఆలోచిస్తే ఒకటే తడుతుంది. ప్రిలిమినరీ రిపోర్ట్లో కెప్టెన్ మానిటర్ చేస్తున్నట్టుగాను, కోపైలట్ ఫ్లయింగ్ చేస్తున్నట్టుగాను రాశారు. అంటే దాని అర్థం కోపైలట్ కంట్రోల్ కాలం పట్టుకొని ఉంటాడు కనుక కెప్టెన్ చేతులు ఖాళీగా ఉంటాయి. అందుకే ఆ స్విచ్చెస్ని ఆపరేట్ చేసే అవకాశం ఆయనకే ఉంటుందని ఆ ఎక్స్పర్ట్స్ ఉద్దేశమేమో. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ స్విచ్చెస్ ఇద్దరు పైలట్స్కి మధ్య సెంట్రల్ పెడెస్ట్రల్ మీద ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఏ పైలట్ అయినా ఈజీగా ఆపరేట్ చేయడానికి వీలుగా. ఇప్పుడు ఎవరైనా ఒక పైలట్ ఈ స్విచ్చెస్ని రన్ పొజిషన్ నుంచి కటాఫ్ పొజిషన్కి మార్చాడు అనుకుందాం. EAFR డేటా ప్రకారం ఒక స్విచ్ కటాఫ్ పొజిషన్కి వచ్చిన 1 సెకండ్లోనే రెండో స్విచ్ కటాఫ్ పొజిషన్కి వచ్చినట్లుగా ప్రిలిమినరీ రిపోర్ట్లో రాశారు. ఒక స్విచ్ని కటాఫ్ పొజిషన్కి మార్చిన తరువాత దాని మీద నుండి చెయ్యి తీసి రన్ పొజిషన్లో ఉన్న స్విచ్ మీదకి మార్చి దాన్ని పట్టుకొని పైకి లేపి కటాఫ్ పొజిషన్కి మార్చడానికి 1 సెకండ్ సరిపోతుందన్న విషయం ఇన్వెస్టిగేటర్స్ ఎయిర్క్రాఫ్ట్లో కానీ సిమ్యులేటర్లో కానీ టెస్ట్ చేసి చూడాల్సిన విషయం. ఒకవేళ 1 సెకండ్ సరిపోదని తేలిందనుకోండి, అప్పుడు ఆ పైలట్ 2 చేతులను ఉపయోగించి 2 స్విచ్చెస్ని ఒకేసారి ఆపరేట్ చేసి ఉంటాడని అనుకోవాలి. 2 చేతులు ఉపయోగించి 2 స్విచ్చెస్ని
ఒకేసారి మూవ్ చేయాలనుకుంటే పైలట్ ఆల్మోస్ట్ 90 degrees పక్కకు తిరగాల్సి ఉంటుంది. టేక్ ఆఫ్ టైంలో సీట్ బెల్ట్, షోల్డర్ స్ట్రాప్స్ బిగించుకొని ముందుకు చూస్తూ ఉండవలసిన పైలట్ ఎవరైనా పక్కకు తిరిగాడు అనుకుందాం. వెంటనే పక్కనే ఉన్న పైలట్ ఏమైందని అడగడా? ఎందుకంటే టేకాఫ్ చేసే టైంలో ఏ పైలట్ అయినా పక్కకు తిరగడం అనేది సాధారణంగా జరగదు. కానీ ఇక్కడ రెండో పైలట్ ఇంజిన్ పవర్ తగ్గడం గమనించి ఎందుకు కట్ ఆఫ్ చేసావని అడిగాడు అంటే స్విచ్ల్ని పక్కకు తిరగకుండానే ఒక్క చేత్తోనే ఆపరేట్ చేసి ఉండాలి. ఇక్కడ ఒక స్విచ్ని మూవ్ చేశాక ఒక్క సెకండ్లోనే రెండో స్విచ్ని మూవ్ చేయడానికి వీలవుతుందా అన్నది చూడాలి. ఈ అనుమానం రావడానికి ఒక కారణం ఉంది. ఇంజిన్స్ రీస్టార్ట్ చేసేటప్పుడు రెండు స్విచ్చెస్ ఆపరేషన్ మధ్య ఈఎఫ్ఆర్ ప్రకారం 4 సెకండ్లు పట్టినట్టుగా ఉంది. అది అర్జెంటుగా ఇంజక్షన్లు స్టార్ట్ చేసి కూలిపోతున్న ఎయిర్ క్రాఫ్ట్ ని పుల్అప్ చేయాల్సిన పరిస్థితుల్లో. నార్మల్ సిచ్యుయేషన్లో రెండు స్విచ్లని ఒక్క సెకండ్ తేడాలో ఆపరేట్ చేయగలిగినప్పుడు ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో 4 సెకండ్స్ ఎందుకు పట్టింది? ఈ ప్రశ్నకు కూడా సమాధానం తెలియాల్సి ఉంది. కానీ ఇక్కడ ఒక పైలట్ రెండవ పైలట్ అడిగిన ప్రశ్నకు నేను చెయ్యలేదు అని సమాధానం చెప్పినట్టుగా రిపోర్ట్లో ఉంది. కానీ స్విచ్చెస్ కట్ ఆఫ్ పొజిషన్కి వచ్చేసాయి. కాక్పిట్లో ఉన్న ఇద్దరు పైలట్లు ఆ స్విచ్చెస్ని ఆపరేట్ చేయకపోతే మరి ఎవరు చేసినట్టు? స్విచ్చెస్ వాటంతటవే మూవ్ అయ్యాయా? అలా జరగడానికి అవకాశం ఉందేమో చూద్దాం. 2018 సంవత్సరంలోనో అంతకుముందు కొంతమంది బోయింగ్ 737 ఓనర్స్, ఆపరేటర్స్ తమ ఎయిర్ క్రాఫ్ట్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ లాకింగ్ ఫీచర్స్ డిజెంగేజ్మెంట్ అయి ఉంటున్నాయని బోయింగ్ కంపెనీకి రిపోర్ట్ చేశారు. వీటి ఆధారంగా యుఎస్ఏ సివిల్ ఏవియేషన్ రెగ్యులేటింగ్ అథారిటీ, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, దీన్నే సింపుల్గా ఎఫ్ఏఏ అంటారు, 2018 సంవత్సరం డిసెంబర్ 17వ తారీఖుతో ఒక ఎస్ఏఐబిని ఇష్యూ చేసింది. ఎస్ఏఐబి ఫుల్ ఫామ్ స్పెషల్ ఎయిర్వర్తినెస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. దీని నెంబరు NM-18-33. ఇది బోయింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ చేసిన కొన్ని మోడల్స్ ఓనర్స్ లేక ఆపరేటర్స్ ఉద్దేశించి ఇష్యూ చేయబడింది. అహ్మదాబాద్లో యాక్సిడెంట్కి గురైన బోయింగ్ 787 కూడా ఈ మోడల్లో ఉంది. ఏదైనా ఇష్యూ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందైతే ఏడీ ఇష్యూ చేస్తారు. ఏడీ అంటే ఎయిర్వర్తినెస్ డైరెక్టివ్. ఓన్లీ అడ్వైజ్ మాత్రం అయితే ఎస్ఏఐబి ఇష్యూ చేస్తారు. దీన్ని ఓనర్స్ కానీ ఆపరేటర్స్ కానీ తప్పనిసరిగా ఫాలో అవ్వాలని లేదు. వాళ్ళకి ఇష్టమైతే ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఈ ఎస్ఏఐబిలో ఏముందో చూద్దాం. ఇంట్రడక్షన్. కొన్ని మోడల్స్ బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఓనర్స్కి మరియు ఆపరేటర్స్కి ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ యొక్క లాకింగ్ మెకానిజం డిసెంగేజ్ అయ్యే అవకాశం గురించి అడ్వైజ్ ఇచ్చుట కొరకు ఈ ఎస్ఏఐబి ఇష్యూ చేయబడింది. ఎస్ఏఐబి ఇష్యూ చేసే సమయానికి ఎఫ్ఏఏ వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా దీనివల్ల ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్వర్తినెస్ ఎఫెక్ట్ అవదని భావించి ఏడీ ఇష్యూ చేయకుండా ఎస్ఏఐబి ఇష్యూ చేయడమైనది. బ్యాక్గ్రౌండ్. బోయింగ్ 737 మోడల్ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేటర్స్ ఎయిర్క్రాఫ్ట్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ లాకింగ్ ఫీచర్స్ డిసెంగేజ్ అయిన కండిషన్లో ఇన్స్టాల్ అయినవని బోయింగ్ కంపెనీకి రిపోర్ట్ చేశారు. ఈ స్విచ్లు ఫ్లైట్ డెక్ అంటే కాక్పిట్లో సెంట్రల్ స్టాండ్లో ఇన్స్టాల్ అయి ఉంటాయి. వీటిని పైలట్స్ ఇంజిన్స్కి ఫ్యూయల్ సప్లై చేయడానికి లేదా ఆపడానికి వాడతారు. ఈ స్విచ్చెస్ రన్ పొజిషన్, కట్ ఆఫ్ పొజిషన్ల మధ్య యాక్సిడెంటల్గా మూవ్ అవ్వకుండా వాటికి లాకింగ్ ఫీచర్ ఉంటుంది. దీనివల్ల పైలట్ ఆ స్విచ్ని పైకి లేపి కానీ ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి మూవ్ చేయలేడు. ఆ లాకింగ్ ఫీచర్ కనుక డిసెంగేజ్ అయి ఉంటే స్విచ్ని పైకి లేపకుండానే ఒక పొజిషన్ నుండి ఇంకొక పొజిషన్కి మూవ్ చేయవచ్చు. యాక్సిడెంటల్గా కనుక అవి మూవ్ అయితే ఇంజిన్ షట్ డౌన్ అయిపోతాయి. బోయింగ్ కంపెనీ వేరియస్ మోడల్స్లో ఇన్స్టాల్ చేసిన ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ లాకింగ్ ఫీచర్స్లో సహా డిజైన్లు ఒకటే అని ఎఫ్ఏఏకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వీటిని హానీవెల్ కంపెనీ తయారు చేసింది. ఈ ఎస్ఏఐబిలో ఎఫెక్ట్ అవుతున్న మోడల్స్ వాటిలో ఉన్న స్విచ్చెస్ పార్ట్ నెంబర్స్ను కూడా పొందుపరిచింది. ఆ లిస్టులో 787-8 మోడల్ ఎయిర్క్రాఫ్ట్ కూడా ఉంది. ఇందులో ఇన్స్టాల్ చేసిన స్విచ్ పార్ట్ నెంబర్ 4TL837-3D. ఈ పార్ట్ నెంబరు ఎఫ్ఏఐ ఇష్యూ చేసిన ఎస్ఏఐబిలో ఉంది. అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను.
రికమెండేషన్స్. ఎయిర్క్రాఫ్ట్ గ్రౌండ్ మీద ఉన్న సమయంలో స్విచ్ని పైకి లేపకుండా మూవ్ చేసి చూడండి. మూవ్ అయితే వీలైనంత త్వరలో ఆ స్విచ్ని రీప్లేస్ చేయండి. కొన్ని బోయింగ్ 737 మోడల్ ఎయిర్క్రాఫ్ట్స్ 766AT613-3D పార్ట్ నెంబర్ ఉన్న స్విచ్చెస్తో డెలివరీ చేయబడ్డాయి. ఆ స్విచ్చెస్ని ఇంప్రూవ్డ్ లాకింగ్ ఫీచర్స్ ఉన్న 766AT614-3D స్విచ్చెస్తో రీప్లేస్ చేయండి. ఇది క్లుప్తంగా SAIBలో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇందులో కొన్ని బోయింగ్ 737 మోడల్స్ ఎయిర్క్రాఫ్ట్ల స్విచ్ని మార్చుకోమని సలహా ఇచ్చారు, కానీ మిగతా మోడల్స్ గురించి ఏమీ చెప్పలేదు. ఈ SAIB వల్ల ఈ స్విచ్చెస్ యొక్క లాకింగ్ ఫీచర్ కనుక డిసెంగేజ్ అయి ఉంటే వాటిని పైకి లేపకుండానే జరపవచ్చని తెలిసింది. అంటే అలాగ ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందనే అర్థం. an యాక్సిడెంట్ ఈజ్ ఇన్ వెయిటింగ్ టు హ్యాపెన్. అహ్మదాబాద్లో యాక్సిడెంట్కి గురైన 787 ఎయిర్క్రాఫ్ట్లో అలా జరిగి ఉంటుందని అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ 2013లో మ్యానుఫ్యాక్చర్ అయింది. అంటే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్కి సంబంధించిన SAIB రావడానికి 5 సంవత్సరాల ముందే మ్యానుఫ్యాక్చర్ అయింది. అందుచేత అందులో ఇన్స్టాల్ అయిన స్విచ్చెస్ పాత మోడల్వే అయి ఉండొచ్చును. ఎందుకంటే SAIBలో కొన్ని బోయింగ్ 737 మోడల్స్లో మాత్రమే స్విచ్చెస్ని మార్చుకోమని స్పెసిఫిక్గా చెప్పారు. ఈ లిస్టులో 787 లేదు. అయితే ఒక విషయం గమనించాలి. ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఇన్స్టాల్ చేసిన స్విచ్చెస్ని ఏవి ఇన్ని సంవత్సరాలుగా ఉండిపోవు. మెయింటెనెన్స్ షెడ్యూల్ ప్రకారం టైం టు టైం వాటిని మార్చి కొత్తవి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. కానీ రీప్లేసిన స్విచ్చెస్ కూడా తీసేసిన స్విచ్చెస్ పార్ట్ నెంబర్లకే అయి ఉంటాయి. ఎందుకంటే ఒక పార్ట్ నెంబర్ ఉన్న కాంపోనెంట్ని తీసి వేరే పార్ట్ నెంబర్ ఉన్న కాంపోనెంట్ని ఇన్స్టాల్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరర్ అన్నా చెప్పాలి, లేదా ఏవియేషన్ రెగ్యులేటింగ్ అథారిటీస్ AD అన్నా ఇష్యూ చేయాలి. అహ్మదాబాద్లో యాక్సిడెంట్కి గురైన ఈ ఎయిర్క్రాఫ్ట్లో స్విచెస్ తాలూకు లాకింగ్ ఫీచర్స్ ఎంగేజ్ అయి ఉన్నాయో లేదో తెలియదు. ఎందుకంటే FAA ఇష్యూ చేసిన SAIB అడ్వైజరీయే కానీ మ్యాండేటరీ కానందువల్ల ఎయిర్ ఇండియాలో ఇందులో సజెస్ట్ చేసిన ఇన్స్పెక్షన్ క్యారీ అవుట్ చేయలేదని ప్రిలిమినరీ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. కానీ ఒక అనుమానం రావచ్చు. అదేమిటంటే రోజు ఆపరేట్ చేసే పైలట్స్కి కానీ ఇంజిన్స్ని టెస్ట్ చేసే ఇంజనీర్లకు కానీ లాకింగ్ ఫీచర్ డిసెంగేజ్ అయి ఉంటే తెలుస్తుంది కదా అని. కానీ వీళ్ళు ఆ స్విచ్ని ప్రొసీజర్ ప్రకారం పైకి లేపి మూవ్ చేస్తారే తప్ప యాజ్ ఇట్ ఈస్గా కదపరు. అందువల్ల వీళ్ళకి స్విచ్చెస్ని పైకి లేపకుండానే మూవ్ చేసే అవకాశం ఈ ఎయిర్క్రాఫ్ట్లో ఉందని తెలిసే అవకాశం లేదు, ఒకవేళ నిజంగా కండిషన్ ఉన్నా కూడా. ఈ ఎయిర్క్రాఫ్ట్లో లాకింగ్ ఫీచరు డిసెంగేజ్ అయిపోయి ఉండవచ్చు, లేదా స్ప్రింగ్ వీక్ అయిపోయి ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ రన్ మొదలు పెట్టగానే అదురుకు ఊడిపోయి ఉండవచ్చును. 38 సంవత్సరాలుగా ఏవియేషన్ ఇండస్ట్రీలో ఎయిర్క్రాఫ్ట్స్ మీద పనిచేశాను, కానీ ఎప్పుడూ ఇలా జరగడం చూడలేదు, జరిగినట్లు వినలేదు కూడా. అయితే ఒకటి, ఇంతవరకు జరిగిన సంఘటనలో ఎప్పటికీ జరగని గ్యారంటీ కూడా లేదుగా. ఈ అరుదైన సంఘటన దురదృష్టవశాత్తు ఎయిర్క్రాఫ్ట్లో జరిగిందేమో చెప్పలేం. ఇంజిన్లు స్టార్ట్ చేసేటప్పుడు పైలట్స్ ఆ విషయం గమనించకపోయి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ రన్లో ఉండగా వచ్చే కుదుపులకి ఆ స్విచ్చెస్ రన్ పొజిషన్ నుండి కటాఫ్ పొజిషన్కి వచ్చి ఉండవచ్చును. దాంతో ఫ్యూయల్ సప్లై ఆగిపోయి ఇంజిన్లు ఆగిపోయి ఉండొచ్చును. ఇందాక స్విచ్చెస్ కండిషన్ గురించి చెప్పినప్పట్లుగా జరిగిందా లేదా అన్నది ఆ స్విచ్చెస్ని ఇన్స్పెక్షన్ చేస్తేనే తెలుస్తుంది. అది అవి యాక్సిడెంట్లో కాలి బూడిదైపోకుండా ఉంటే. ఇంకొక విషయం ఏమిటంటే ఇంజిన్స్ థ్రస్ట్ లివర్స్ ఐడిల్ పొజిషన్లో ఉన్నట్లుగా అబ్జర్వ్ చేసినట్లు రిపోర్ట్లో రాశారు. కానీ ఎయిర్క్రాఫ్ట్ ఇంపాక్ట్కి గురి అయ్యే వరకు కూడా ఈ లివర్స్ టేకాఫ్ థ్రస్ట్ పొజిషన్లోనే ఉన్నట్టుగా EAFR డేటాను బట్టి తెలుస్తుందని రాశారు. ఎయిర్క్రాఫ్ట్ ఇంపాక్ట్కి గురి అయినప్పుడు అదురికి ఈ లివర్లు ఐడిల్ పొజిషన్కి మారి ఉండొచ్చును, లేదా ఇంకోలా కూడా జరిగే అవకాశం ఉంది. అదేంటంటే ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ రన్ మొదలుపెట్టినప్పుడు ఏ కారణం వల్ల అయినా సరే ఆ లివర్స్ థ్రస్ట్ పొజిషన్ నుంచి వెనక్కి జరగకుండా పైలట్ వాటిని చేతితో పట్టుకుని టేకాఫ్ స్టేజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని సాటిస్ఫై అయ్యి చేయి తీసే లోపు ఎయిర్క్రాఫ్ట్ కోల్పోయి ఉంటుంది.
సాధారణంగా ఎవరైనా ఏదైనా ప్రమాదం సడన్గా జరిగినప్పుడు అది ప్రాణానికి ముప్పని గ్రహించగానే న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ ఫర్ సర్వైవల్లో భాగంగా కొన్ని ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకుంటారు. వాటిలో చేతుల్ని ఫేస్ని కప్పుకోవడానికో లేక మీద పడుతున్న ఏ వస్తువునైనా తోసేయడానికో ఉపయోగించడం కూడా ఒకటి. ఇదంతా ఏం జరుగుతుందో తెలిసే లోపల అసంకల్పిత ప్రతీకార చర్యగా క్షణాల్లో జరిగిపోతుంది. ఈ అసంకల్పిత ప్రతీకార చర్యలో భాగంగానే థ్రస్ట్ లివర్స్ ని పట్టుకున్న చెయ్యి క్షణాల్లో వెనక్కి వచ్చేసి వస్తూ లివర్స్ ని కూడా వెనక్కి లాక్కొచ్చి ఉండొచ్చు. ఏఎఫ్ఆర్ రికార్డ్స్ ప్రకారం ఇంపాక్ట్ టైంకి టేక్ ఆఫ్ థ్రస్ట్ పొజిషన్లో ఉన్న లివర్స్ ఆ ఇంపాక్ట్ తర్వాత ఐడియల్ పొజిషన్లో ఉండడానికి ప్రస్తుతానికి వేరే కారణాలు ఏమీ కనపడటం లేదు. ఒకవేళ వేరే కారణాలు ఏమైనా ఉంటే అవి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశాక ఏఏఐబి సబ్మిట్ చేసి ఫైనల్ రిపోర్ట్లో మనకి తప్పకుండా తెలుస్తాయి. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలన్నీ ప్రిలిమినరీ రిపోర్ట్ చదివిన తర్వాత నాకు వచ్చిన ఆలోచనలు మాత్రమే. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగి ఉండొచ్చు అనేది మాత్రం ఏఏఐబి రిపోర్టు రిలీజ్ చేశాకే తెలుస్తుంది. ఈలోపే తొందరపడి పైలట్లను కానీ ఆర్గనైజేషన్ కానీ నిందించడం తప్పని నా అభిప్రాయం. ఫైనల్గా ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్తో సంబంధం లేని విషయం ఒకటి చెప్తాను. ఏదైనా ఒక మోడల్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్కి వెళ్ళబోయే ముందు డిజైన్ స్టేజ్లో ఉండగానే ఎంతో స్క్రూటినీకి గురవుతుంది. తర్వాత ప్రోటోటైప్ తయారు చేసి ఎన్నో రకాల టెస్టులు చేస్తారు. ఫైనల్గా ప్రొడక్షన్కి జరిగేటప్పుడు కూడా అడుగడుగునా చెక్స్ ఉంటాయి. వెల్ ట్రైన్డ్ పైలట్స్ వాటిని ఆపరేట్ చేస్తారు. వెల్ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ మెయింటెనెన్స్ చేస్తారు. అయినా కూడా బ్యాడ్ వెదర్ వల్ల తప్ప జరగడానికి అవకాశం లేని కారణాల వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దీనికి ఉదాహరణగా కొన్ని సంఘటనలు చెప్తాను. 1988 సంవత్సరం ఏప్రిల్ 28వ తారీఖున అలోహా ఎయిర్లైన్స్ ఫ్లైట్ నెంబర్ 243కి జరిగిన సంఘటన. 1999 అక్టోబర్ 31వ తారీఖున ఈజిప్ట్ ఎయిర్లైన్ ఫ్లైట్ MS990కి జరిగిన యాక్సిడెంటు. 2000 సంవత్సరం జనవరి 31వ తారీఖున అలాస్కా ఎయిర్లైన్స్ ఫ్లైట్ నెంబర్ 261 యాక్సిడెంటు. 2015 సంవత్సరం మార్చి నెల 24వ తారీఖున జర్మన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ నెంబర్ 9525కి జరిగిన యాక్సిడెంటు. 2019 సంవత్సరం జనవరి నెల 17వ తారీఖున ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ ఫ్లైట్ NH985కి జరిగిన సంఘటన. 2025 సంవత్సరం జనవరి నెల 24వ తారీఖున యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ US613కి జరిగిన సంఘటన. వీటిల్లో దేనికి బ్యాడ్ వెదర్ కారణం కాదు. అన్నీ బాగానే ఉన్నా ఎందుకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి? కొంచెం ఆలోచిస్తే ఒక కారణమే తడుతోంది. డిజైన్ దగ్గర నుంచి ఫ్లయింగ్ చేసే వరకు కూడా పనిచేసేది మనుషులే. మనుషులే కానీ రోబోట్సో దేవుళ్ళో కాదు కదా. ఇలా మాట్లాడటంలో నా ఉద్దేశం కొన్ని ఫ్యాక్ట్ మీ ముందు పెట్టడమే, అంతేగాని ఎవరిని భయభ్రాంతులు చేయడం కానీ లేదా క్రిటిసైజ్ చేయడం కానీ నా ఉద్దేశం కాదు. స్పేస్ షిప్స్ని పక్కన పెడితే తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణికులను తీసుకెళ్లే సేఫెస్ట్ ప్రయాణ సాధనం ఏరోప్లేన్ ఒకటే అన్న విషయం ఎవరూ మర్చిపోవద్దు. నమస్తే.